ఈ అభ్యాస అకాడమీ మన జై భారత స్టూడెంట్స్కి చాలా బెనిఫిటెడ్గా ఉంది. కారణం ఏంటంటే రూరల్ ఏరియాలో కార్పొరేటివ్ స్కూల్స్కి పోటీగా ధీటుగా మనము ఐఐటి ఫౌండేషన్ కోర్సు ఇవ్వడాలంటే ఖచ్చితంగా ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళ యొక్క కోర్సు బాగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సు వల్ల మనము ఫాలో అవటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంటర్మీడియట్లో వాళ్ళకి కావాల్సినటువంటి బేస్, ఈ ఇంటర్మీడియట్లో మన స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఇద్దరు ఐఐటి సీట్స్ కొట్టారు. ఐఐటి సీట్స్ ఈవెన్ సత్తనపల్లిలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కూడా ఐఐటి సీట్స్ రాలా. మరి ఈ రూరల్ ఏరియాలో లాస్ట్ ఇయర్ చదివినటువంటి బ్యాచ్లో ఇద్దరు స్టూడెంట్స్కి ఐఐటి కొట్టారు. అంతకుముందు సంవత్సరము విట్, ఎస్ఆర్ఎం ఈ రెండు కాలేజెస్లో కూడా గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళు ఫ్రీగా చేర్చుకున్నారు ఆ రెండు కాలేజెస్లో. కారణం ఏంటంటే వాళ్ళకు 2000 లోపు ర్యాంక్స్ వచ్చినాయి. 1600, 2000 ఇలా కొంతమందికి ర్యాంక్స్ వచ్చినాయి. వాళ్ళు 5000 లోపు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా విట్, ఎస్ఆర్ఎం కాలేజీలు ఫ్రీ సీట్స్ ఇచ్చారు. కొంత గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొని మిగతా అంతా ఫ్రీ ఇచ్చారు. ఇలా 25 మెంబర్స్కి విట్, ఎస్ఆర్ఎంలో మన జై భారత్ స్టూడెంట్స్ ఫ్రీ సీట్స్ కొట్టారు. దీనికి కారణం ఏంటంటే ఐఐటి ఫౌండేషన్. ఈ ఐఐటి ఫౌండేషన్ ఈ అభ్యాస్ ఒక ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా విద్యార్థులకు ఇవ్వటం, ఆ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్లో అనేకం రాయడం, తర్వాత వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఈ ఐఐటి చాలా ఈజీగా అవ్వటం. దీనివల్ల వీళ్ళు ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ మంచి సీట్లు కొట్టడం జరిగింది. దీనివల్ల ఈ అభ్యాస్ అకాడమీ యొక్క కొలాబరేషన్తోనే ఈ విజయాలు మేము సాధించామని చెప్తున్నాం గర్వంగా.